ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఇంకొక అంశం ఏంటంటే ముద్రా రహస్యాల్లో భాగంగా కొన్ని ముద్రలు అంటే ఇప్పటికే ఎన్నో ముద్రలు మనం తెలుసుకున్నాం ఈ యొక్క వేదికలో. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పాలి. లేదంటే ముద్రా ముద్రా చికిత్స నేర్చుకోవడానికి ఇప్పుడు ఎన్నో ముద్రలు మన రాఘవయ్య గారు చెప్తూ వచ్చారు. మిగతా వేరే వేరే మాస్టర్స్ అని ఈ వేదికలో ఇది ఇక్కడ మాత్రం అవకాశం ఉంది, ఇక ఎక్కడ అవకాశం ఉండదు. ముద్రల గురించి, ముద్రల్లో అనాహత ముద్ర అంత ఒకటి ఉంది. దాన్నే మనం ఏమంటామంటే వజ్ర పద్మ ముద్ర అని చెప్తాం. అనాహత ముద్ర. ఈ ముద్ర చేస్తే ఏమవుతుందంటే మనం ఆందోళన నుంచి బయటపడతాం, అతి ఈజీగా బయటపడతాం. భద్రత పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతుంది. ఓకే, సో కాబట్టి ఈ ముద్రను మనం ఉపయోగించుకోవాలి. ఓకే, మనకు ఎస్పెషల్ ఏమవుతుందంటే ఈ విధంగా రెండు చేతులను అన్ని వేళ్ళను అన్ని వేల్లో మనము జోడిసి మనం అనాథ చక్రం దగ్గర పెట్టుకునే అంటే ముద్ర చేసే విధానం చెప్తాను మీకు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక విద్యుత్ లాంటి శక్తి ప్రసరిస్తుంది అన్నమాట. ఓకే, ప్రసరించి ఈ యొక్క రెండు చేతులు ఇలా కలిపి మనం పెడతాం. ఇది చేసే విధానం చూసుకోండి. ఇలా పెట్టుకోండి, అన్ని వేళ్ళు ఇలా పెట్టుకోండి. పెట్టుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ హృదయం దగ్గర పెట్టుకోవాలి. ఇది ఒక రక్షణ కవచం లాగా యాక్చువల్ చెప్పాలంటే. మీకు ఎప్పుడైనా ఒక అభద్రభావం అనిపించింది అనుకోండి, ఓకే, కొంత ఆందోళన ఉంటే ఇలా పెట్టుకోండి చాలు. అయిందా? ఎక్కడ? కరెక్ట్గా హృదయ స్థానంలో పెట్టుకోవాలి, అంతే. ఇలా పెట్టుకొని కావాలంటే ఇలా పెట్టుకున్న తర్వాత శ్వాసను గమనించండి. లేదంటే పుట్ట నిండా తీసుకోండి, పర్వాలేదు. అయిందా? సో మీ కడుపు నిండా గాలిని తీసుకోండి. సో కడుపు పూర్తిగా ఉబ్బరించాలి. తర్వాత నిదానంగా వదిలేయండి. చూసుకోండి ఇలా పెట్టుకొని ఒక 10 సార్లు చేయొచ్చు. ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మీకు ఎంత రక్షణ కవచంలాగా ఏర్పడుతుందంటే ఇది మీకున్న ఆందోళన, భయము, తర్వాత ఒక వికార భావం అన్నీ కూడా పోతాయి. ఆత్మవిశ్వాసం కూడా అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి ఇలా పెట్టుకోండి, అందరు పెట్టుకోండి, చూడడం వద్దు, పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇలాగా అన్ని వేళ్ళు జోడించుకోవాలి. ఇలాగనే తీసుకొచ్చి ఉదయం దగ్గర తాకించాలి. ఇలా పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి, మీకు ఇప్పుడే తెలుస్తుంది దాని ఫలితం. డీప్ బ్రీతింగ్. ఓకే, ఓషా బ్రీతింగ్ ఎలా ఉండాలంటే ఒక 4 కౌంట్లు బ్రీతింగ్ తీసుకొని ఒక 2 కౌంట్లు ఆపి ఒక 6 కౌంట్లు బయటికి పంపించండి. ఓకే, ఎప్పుడు కూడా బ్రీతింగ్ అవుట్ అంటే మన ఉచ్ఛ్వాస ఎంత పొడుగా ఉంటే అంత మంచిది, అంత దీర్ఘమైన రిలాక్సేషన్ వస్తుంది. ఆ ఉచ్ఛ్వాస లెంత్గా ఉన్నప్పుడు మనకు పారాసింపథెటిక్ నర్వ్ యాక్టివేషన్కి వస్తుంది. అదే వేగస్ నర్వ్ అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అద్భుతమైన రిలాక్సేషన్ మనకు లభిస్తుంది. మనలో అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. మన యొక్క రైట్ బ్రెయిన్ యాక్టివేషన్కి వస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ ఇన్ 4 కౌంట్స్, 2 కౌంట్స్ హోల్డ్ ద బ్రీత్, 6 కౌంట్స్ బ్రీతింగ్ అవుట్. ఆ విధంగా ఇలా పెట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా చేసుకోవాలి. నిదానంగా కళ్ళు తెరచండి, ముద్ర నుంచి బయటికి రావచ్చు. లేదా అలాగ పెట్టుకుంటామంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, ఏం చెప్పినా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంజలి ముద్ర. నెక్స్ట్ ముద్ర వచ్చేసి అంజలి ముద్ర. అంజలి ముద్ర ఏం లేదు, నమస్కారం ముద్రను కొద్దిగా మారిస్తే అది అంజలి ముద్ర మనకు సిద్ధిస్తుంది అనమాట. సో దీంట్లో 2 చేతులు జోడించుకొని 2 అరచేతులు కొద్దిగా ముడిచి వాటి మధ్య ఖాళీని ఏర్పరచుకుంటాం. తర్వాత కుడి చేతి ఎడమ చేతి వేళ్ళను సో ఏ విధంగా జోడించుకోవాలని నేను చూపిస్తాను. అప్పుడు దాన్ని హృదయస్థానంలో పెట్టుకోవాలి. ఈ ముద్ర చేసి మళ్ళీ హృదయస్థానంలో మనం పెట్టుకోవాలి. ఇది వర్టికల్గా. ఇంతకుముందు మనం ఈ యొక్క ముద్రను, ఈ అనాథ ముద్రను ఆరిజెంట్లో పెట్టుకున్నాం కదా హృదయం మీద. దీన్ని హృదయం స్థానంలోనే, అనాథ చక్ర స్థానంలోనే నిటారుగా పెడతాము ఈ ముద్ర. ఓకే, కాబట్టి ఈ యొక్క ముద్ర మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క అరచేయి ఏమవుతుందంటే 2 అరచేతులు తీసుకుంటాం కదా. ఎడమ చేయి అరచేయి ఉంది కదా, ఇది కుడి మెదడుతో, తర్వాత కుడి చేతులను అరచేయి ఎడమ మెదడుతో మనకు
సో అనుసంధానం అయి ఉంటాయి కాబట్టి అప్పుడు రెండింటిని కలుపుతాము. కలిపినప్పుడు ఏమవుతుందంటే మెదడు యొక్క సమతుల్యము పొందుతుంది, ప్రశాంత పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అంటే ఈ యొక్క బలమెదడు, ఎడమ సైడ్ ఉన్నటువంటి మెదడు, మరి ఎడమెదడు అయితే బలమెదడు అని చెప్తాం కదా, ఈ రెండింటిని మనం అనుసంధానం చేయడం జరుగుతుంది ఈ ముద్ర ద్వారా. ఈ ముద్ర స్థానంతో ఇక్కడ కూడా మనకి ఏదైనా ఆందోళన ఉంటే ఆందోళన వెళ్ళిపోతుంది. మనకు ఆధ్యాత్మిక వికాసం కలగజేస్తుంది ఈ ముద్ర మాత్రం. ఆధ్యాత్మిక వికాసం ఎక్కువ అవుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఓకే. గుండె సమస్యల నుండి, గుండె సమస్యలు ఏమున్నా కానీ ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడుతున్నటువంటి ఈ ముద్ర, ఇది అంజలి ముద్ర. ఓకే. సో ఈ అంజలి ముద్రను ఎలా మనం చేసుకోవాలనేది చూద్దాం. చూడండి, ఇలాగా ఇలాగా కింద తగలాలి. ఈ రెండు ఇట్లా అన్ని వేళ్ళు నమస్కారం అంటే ఇట్లా పెడతాం కదా, అట్లొద్దు. ఇక్కడ కొద్దిగా ఖాళీ ఖాళీ క్రియేట్ చేయాలి మధ్యలో, ఇలాగా ఇట్లా ఉంటుంది. అదే నమస్కారం అంటే ఇట్లా చేస్తాం కదా, దీన్ని అట్లా ఉండదు. కొద్దిగా ఇలా రెండు చేతుల మధ్యలో ఖాళీ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడు బొటనేళ్ళలో ఇలా టచ్ అయి ఉంటాయి. నమస్కారం ముద్రలు మనం టచ్ చేయం కదా, ఇలా వదిలేస్తాం. ఓకే, ఇట్లా పెడతాం కాబట్టి ఇది కొద్దిగా ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటాం. రెండు అరచేతుల మధ్యలో ఖాళీ కనిపిస్తుందా, కొద్దిగా ఖాళీ క్రియేట్ అయ్యింది, ఒక చిన్న హోల్ లాగా కనిపిస్తుంది చూడండి. ఓకే. ఇలాగా అనాథ చక్ర పెట్టుకోండి. అనాథ చక్ర, కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీతింగ్, ఒక 4 కౌంట్లు బ్రీత్ తీసుకోండి. హోల్డ్ ద బ్రీత్, లీవ్ ద బ్రీత్, ఎక్సేల్. ఆ విధంగా అందరు కూడా ఒక 5 కౌంట్లు చేస్తూ రండి. 5 కౌంట్లు చేయండి అందరు కూడా. బ్రీత్ హోల్డ్ చేయకపోయినా తొందర లేదు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ అవుట్ అనేది ఉచ్ఛ్వాస లెంతీగా ఉండాలి, బ్రీద్ ఇన్ కంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే మిత్రులారా, నిదానంగా ముద్ర నుంచి బయటికి రండి. రైట్. సో ఇది అంజలి ముద్ర మనం చెప్పుకున్నాం. ఓకే.